పిచ్చాగూడ బస్సు ప్రమాద ఘటనకు రోడ్డు కారణమనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పిచ్చాగూడ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 20కి మందిగా పైగా మృతి చెందారు. అనేక మంది బాధితులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతివేగంతో టిప్పర్ కంకర్ లోడ్తో ఉన్న టిప్పర్ బస్సును తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బస్సును అతివేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఘటన జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఇరుకు రోడ్లు కూడా ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా ప్రస్తుతం స్థానిక చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్ని ఎప్పటి నుంచో తాము ఇంకా విస్తరించాలని ప్రభుత్వానికి చెప్పినా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పినా పట్టించుకోలేదు. అందువల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లలో ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారుగా 200కు పైగా మంది మృతి చెందారంటూ కొంత ఆరోపణలు కూడా చేస్తున్నారు. వాళ్ళు నిరసన కూడా దిగారు. నిజంగానే ఈ రోడ్డు ప్రమాదకరంగా మారిందా, అసలు ఈ రోడ్డుకి సంబంధించి భద్రతా నియమాలు రోడ్డు సేఫ్టీ అధికారులు నిజంగానే ఇక్కడ సూచిస్తున్నారా లేదా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్గా టిప్పర్ లారీ ఎక్కడైతే బస్సును ఢీకొట్టిందో అదే ప్రాంతంలో ఉన్నాము. యాజ్టీస్గా చూసుకోవచ్చు మనం. ఎక్కడికక్కడ చిల్లా చెదురుగా మొత్తం ఇదంతా కూడా కొద్ది గంటల క్రితం ఇక్కడే రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఎటు చూసినా సరే టిప్పర్లో ఉన్న కంకర్ లోడ్ అంతా కూడా బస్సులోకి వెళ్ళిపోయింది. రైట్ సైడ్ అంతా కూడా ధ్వంసమైంది. ఆ ఒక్కసారిగా వేగంతో వచ్చే టిప్పర్లో ఉన్న మొత్తం కంకర్ అంతా కూడా బస్సులోకి చేరిపోయింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడటంతో వాళ్ళకు ఊపిరాడక కొంతమంది మృతి చెందారు. అయితే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న ఈ రూట్ మొత్తం కూడా చాలా ఇరుకైన రహదారి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా రోడ్డుకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి, సైన్ బోర్డులు ఉంటాయి. ఎంత వేగంతో వెళ్ళాలి, గరిష్ట వేగంగా ఎంత వెళ్ళాలి, అలాగే తక్కువ వేగంతో ఎక్కడ వెళ్ళాలి, అలాగే స్కూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్తో పాటు హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికక్కడ రోడ్డుకి ఇరువైపులా కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉంటారు అధికారులు. వాటికి అనుగుణంగానే ఏదైనా అత్యవసర ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు, లేదంటే స్లో అవ్వాలన్నా స్పీడ్గా వెళ్ళాలన్నా సైన్ బోర్డు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద సమయంలో మాత్రం ఎలాంటి సైన్ బోర్డులు లేవని చెప్పుకోవచ్చు. అలాగే సాధారణంగా డబుల్ వేల్ అంటే డబుల్ లైన్ లేనప్పుడు సింగిల్ లైన్ ఉంటుంది. ప్రస్తుతం ఇది సింగిల్ లైన్. రాకపోకలన్నీ కూడా ఒకే లైన్ మీద జరుగుతూ ఉంటాయి. అయితే వాహనాలు ఒకటి ఓవర్టేక్ చేయబోయి మరో వాహనం రావాలంటే ఖచ్చితంగా ఇక్కడైతే రోడ్డుకి ఒక వైట్ కలర్ డివైడర్ అయితే ఖచ్చితంగా వైట్ కలర్ ఇండికేట్గా ఒకటి ఉంటుంది. సో క్రాస్ చేయాలన్నా లేదంటే ఆ ఇండికేటర్ వైట్ కలర్తో ఉన్న ఇండికేటర్ రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. ఏమైనా వాహనాలు అంటే డబల్ లైన్ ఉన్నదంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనాలను క్రాస్ చేయొద్దు అంటూ కూడా ఆ డబల్ లైన్ సూచిస్తుంది. ఇక సింగిల్ లైన్ ఉంటే సింగిల్ లైన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఓవర్టేక్ చేయాలంటే ముందున్న వాహనాలతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలు, వెనుక వచ్చే వాహనాలను అన్నీ పరిశీలించిన తర్వాతే ఓవర్టేక్ చేయాలి అని ఒక నిబంధన ఉంటుంది. సో ఇక్కడైతే డబల్ వైట్ కలర్ ఇండికేటర్ అయితే లేదు, సింగిల్ వైట్ కలర్ ఇండికేటర్ అయితే ఉండాలి రోడ్డుకి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఈ ఘటన జరిగిన ప్రదేశం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు. సో అంటే ఈ రూట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇండికేటర్ వైట్ కలర్ ఇండికేటర్ అయితే ఎక్కడ లేదు. అలాగే రోడ్డుకి సాధారణంగా వాహనాలు వెళ్ళేటప్పుడు రాత్రి సమయాల్లో ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఇక్కడ కూడా వైట్ కలర్తో ఇండికేటర్తో పాటు నైట్ రిఫ్లెక్ట్ చేసే కొన్ని లైట్స్ని కూడా పెడతారు. ఎప్పుడైతే వాహనాలు వెళ్తురు ఆ ఇండికేటర్స్ మీద పడతాయో అవి ఆ రోడ్డు యొక్క బోర్డర్ని సూచిస్తూ ఉంటాయి. సో దాన్ని అనుసరిస్తూ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా సేఫ్టీ అనుగుణంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ ఇవేమీ కూడా లేవు. అసలు ఈ రోడ్డుకి ఎక్కడ వాహనాలను ఓవర్టేక్ చేయాలనేది ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు. సుమారుగా అటువైపు నుంచి ఇటువైపు వరకు 30 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు అయితే ఉంది. ఈ రోడ్డు మధ్యలో ఖచ్చితంగా ఇండికేటర్ అయితే ఉండాలి. వైట్ కలర్ ఇండికేటర్ ఖచ్చితంగా వైట్ కలర్తో సింపుల్గా చెప్పాలంటే అర్థమయ్యేలా
ఒక వైట్ కలర్ గీతలు ఉంటాయి, కొన్ని చోట్ల డబల్ ఇండికేటర్ వైట్ కలర్ గీత ఉంటుంది. సో ఇవేమీ కూడా లేవు. ఇది కూడా ప్రమాదానికి కారణంగా చెప్పవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అలాగే మలుపులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ మలుపు ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎంత వేగంతో వాహనాలు వెళ్ళాలని క్లియర్గా ఒక స్పష్టమైన సైన్ బోర్డులు అయితే ఉండాలి. కానీ ఈ రూట్లో మాత్రం ఎక్కడా కూడా అరకరకు మాత్రమే, అంటే పేరుకి నామమాత్రంగానే ఈ సైన్ బోర్డులు ఉన్నాయి. ముఖ్యమైన జంక్షన్ల వద్ద కావచ్చు, లేదంటే కీలకమైన మలుపులు తిరిగే ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడా కూడా సైన్ బోర్డులు అయితే లేవు. ఎక్కడ ఎంత స్పీడ్తో వెళ్ళాలని కూడా లేవు. ప్రమాదానికి ఇది ప్రధాన కారణం. అలాగే మితిమీరిన వేగం, అటు టిప్పర్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ చాలా నెమ్మదిగా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఓవర్ లోడ్ ఉంది కాబట్టి. కానీ మితిమీరిన వేగంతో రావడం, అదే సమయంలో బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులు ఉండాల్సిన బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రమాద తీవ్రతను పెంచేందుకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్థానిక ప్రజలంతా కూడా వాళ్ళ నిరసనకు దిగారు. ఎందుకంటే తమ ఎమ్మెల్యేకు ఎప్పటి నుంచో ఈ రోడ్డు కోసం చెప్తున్నాము, రోడ్డుపై అనేక డ్యామేజ్ అయింది రోడ్డుకి, అలాగే ఈ రోడ్డు విస్తీర్ణం పెంచాలి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎప్పటికో అధికారులకు చెప్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. అందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాళ్ళు ప్రజల వెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రయాణించే వాహనదారుల యొక్క వెర్షన్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ రోడ్డు సుమారుగా హైదరాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా వికారాబాద్ వెళ్తున్న ఈ రోడ్డు ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందువల్ల జరుగుతున్నాయి, రోడ్డు సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా సమీక్షించి ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు కర్నూలు ఘటన మరొకముందే ఈ బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఆ ఘటనలో సుమారుగా 20 మంది మృతి చెందారు. 20 మంది మృతి చెందిన ఘటన ఇక్కడ ఈ ప్రమాదం జరగడం మరోసారి ఆర్టీసీ అంటే ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు, కొంత భయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ప్రమాదానికి గురయ్యాయని చెప్పేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురి కావడం, ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం కలగడంతో ప్రయాణికులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా ఒక ఇరుకు రోడ్డు, సింగిల్ రోడ్డు. అలాగే ఎక్కడ ఎంత వేగంతో వెళ్ళాలి, ఎంత స్పీడ్ తగ్గించాలి, ఎక్కడెక్కడ కూడా జంక్షన్లు ఉన్నాయని ఎటువంటి సైన్ బోర్డులు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ మితిమీరిన వేగంతో ఈ వాహనాలు ప్రయాణించడంతో ఈ వాహన ప్రమాదాల సంఖ్య పెరగడమే కాకుండా మరణాల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.